भगवान के जय माता के జై అమ్మ. ఏమండి బ్రాహ్మణులు చెప్పుకున్నారు తప్ప మీరెవ్వరూ చెప్పలేదు. నేను చూస్తున్నాను మీలో 5 ఆవలింతలు వచ్చినాయి. ఏమొచ్చినాయండి? ఆవలింతలు వచ్చినాయి. నిన్న రాత్రే చెప్పాను, ఆవలింతలు ఎప్పుడు వస్తాయి? 2 సార్లు వస్తాయి. నిద్ర ఎప్పుడు వస్తుంది? 2 సార్లు వస్తుంది. ఎప్పుడు? అది ఆవిడ చూడ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అరుగో అరుగో ఆవిడే చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారమ్మా. ఏమండి? నిద్ర 2 సార్లే వస్తుంది. నిద్ర పట్టకపోతే 2 పనులు చేయాలి. ఈ 2 పనుల్లోనూ ఏ పని చేసినా నిద్ర వచ్చేది. ఒకటి పుస్తకం చదవాలి. పుస్తకం ఏదైనా చదువుకోమన్నావు అనుకో, నిన్నే నువ్వు కళ్ళు రెప్పలక పుస్తకం చదువన్నావు అనుకో నిద్ర వచ్చేది ఈ పిల్లలకి. అప్పుడు దాకా ఆడతారు. కాసేపు పుస్తకం చదువుకోమన్నావు అనుకోండి నిద్రపోతుంది. పుస్తకం చదివినప్పుడు నిద్ర వస్తుంది. రెండోది నామం చెప్పినప్పుడు నిద్ర వస్తుంది. జపం చేసుకుంటుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపం చేయండి. జపం చేస్తే నిద్ర వచ్చారు. అలాగే మా రఘురామ్ గారు ఒక్క కీర్తన చెప్పేసరికి ఆవలింతలు 5 వచ్చినాయి. అప్పుడే ఇంకా భోజనాలు పెట్టాలి, పెళ్లి భోజనాలు, ఊర్లు వేయాలి, భోజనాలు పెట్టాలి, ఇంటికి వెళ్ళాలి మనం. ఏమ్మా? అందుచేత కరెక్ట్గా గంటే ఉంటుంది, ఎంతోసేపు ఉండదు. రామలింగేశ్వరరావు రావటమే ఆలస్యం అండి, మీదే ఆలస్యం. కళ్యాణం కోసం మేము కబుర్లు చెప్పుకుంటున్నాం. మీరు వస్తే పీటల మీద కళ్యాణం మొదలవుతుంది. రావాలండి రామలింగేశ్వరరావు దంపతులు. ఏమండి? అందుచేత చక్కగా పెళ్లి కొడుకు వస్తున్నట్ట. పెళ్లి కొడుకు ఎలా వస్తున్నాడండి? మన శివయ్య చక్కగా తెల్లగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి మన శివుడు? మన శివయ్య ఎలా ఉన్నాడు? తెల్లగా ఉన్నాడు. ఒంటి నిండా వీపూదు రాసుకున్నాడు. చక్కగా కిరీటాలు పెట్టుకున్నాడు. చక్కగా చేతులకి వాట్లకి ఆభరణాలు పెట్టుకున్నాడు. మెడలో పావులు కాసేపు తప్పుకున్నాయిలేండి పెళ్ళి అయ్యేదాకా. ఏమండి? అందుచేత చేతి నిండా వజ్రాలు వైడూర్యాలతో ఆభరణాలు పెట్టారు. అయితే ఏంటంటే ఎన్ని పెట్టినా సరే ఆయన ఒకటే ఎక్కువచ్చాడు. పెళ్ళికి కూడా ఏం ఎక్కువచ్చాడండి? నంది వాహనం, ఎద్దు. తెల్లగా ఉంది అది. అది ఏమన్నా మంచి వయసులో ఉందా? అబ్బో, దానికి 25,000 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలండి? 25,000 సంవత్సరాల ఎద్దు ముసలిదైపోయింది. అయినా సరే ఆయన దాని మీద ఎక్కి కూర్చుని చక్కగా పెళ్లికి వస్తున్నట్ట. పెళ్లికి వస్తుంటే అందరూ కూడా చక్కగా వినండి. ఆ చక్కగా ఆ హిమవంతుడు దగ్గరికి వెళుతున్నాడు అయ్యవారు. అమ్మవారు అక్కడ ఉంది. ఏమంటే మీకు తెలుసా? శివుడు పార్వతి పెళ్లి ఎలా చేసుకున్నారో తెలుసా? ఎలా చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ అండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. నవ్వుతారండి. అవునా కదా? చెప్పండి. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? అవును. పార్వతీదేవి తపస్సు చేసింది. ఎన్నాళ్ళు? కొన్ని 100 సంవత్సరాలు ఆయన కోసం తపస్సు చేసి ఆయనే కావాలని. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యట? పైగా వద్దంటుందేమో ఈవిడని చెప్పి పులి చర్మం కట్టుకున్నాడు. ఏమన్నా మంచి మంచి కాస్ట్లీ బట్టలు ఏవి కూడా కట్టుకోలేదు. పులి చర్మం కట్టుకున్నాడు. ఒంటి నిండా వీపూదు రాసుకున్నాడు. పైగా మెడకోటి, చేతుల కోటి, ఈ చేతి కోటి, ఆ చేతి కోటి ఉన్నాయి. ఏంటవి? పాములు వేసుకున్నాడు. ఈ జుట్లు కాస్త పెద్ద పెద్ద జట్లు వేసుకున్నాడు. అయినా సరే మానేస్తుందేమో అని చూశాడు. అబ్బే, అయినా సరే ఆయనే కావాలన్నట్టు. ఏమండి? పార్వతీదేవి
లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రేమ పెళ్లిళ్ళు ఇవ్వాలి కాదు, ఆవేళ ఉన్నాయి, దేవతల దగ్గర నుంచే ఉన్నాయి, అంతే కదా. అటువంటి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవటం కోసం ఒక చక్కటి అయినా ఆ ఎద్దెక్కి వస్తున్నట్టు చూడండి, అమ్మవారు నవ్వుకుంటోంది. చూడండి, ఆడవాళ్ళు మగాళ్ళు చూస్తారు అనుకుంటాను, కాదు కాదు, ఆడాళ్ళే కొంచెం వార చూపులు చూస్తారు. వార చూపులు చూసేది ఎవరయ్యా అంటే ఆడవాళ్ళే, మగవాళ్ళు కాదండి. మా మగవాళ్ళు చాలా మంచోళ్ళు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. పైగా ఇక్కడ ఎక్కడో చివరినట్టుకు వచ్చి పెట్టారు పెళ్లి, రామలింగేశ్వరం. ఇదంతా దాటికెళ్ళాలి, మళ్ళీ మా మగవాళ్ళని ఏమన్నా అన్నాం అనుకోండి, ఇంటి దాకా వెళ్ళాలి. అందుచేత ఆడవాళ్లే వార చూపులు చూస్తారు. అలాగా ఆ వార చూపులతోటి పార్వతీదేవి శివుడు ఎలా వస్తున్నాడా అని ఆవిడ ఎక్కడుందండి, బ్రహ్మాండమైనటువంటి కొండ మీద నుంచునుంది, ఈ కళ్యాణ మండపం మీద. ఆ కళ్యాణ మండపం మీద నుంచుని చిన్న కిటికీలోంచి చూస్తోందిట ఆ అమ్మ. ఒక్కసారి అమ్మని ప్రార్థిద్దాం. అయ్యవారిని చెప్పారు కదా, అమ్మను కూడా కొలిచేసి కళ్యాణంలోకి వెళ్ళిపోదాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆనంద రూపిణి పాలయమా.